అందరికి నమస్తే. మనకు తెలియకుండానే మన జేబులో నుంచి డబ్బులు గుంజే స్కీమ్ ఒకటి వచ్చేసింది. జియో, ఎయిర్టెల్ ఇద్దరు టారిఫ్లు పెంచేసిండ్రు. ఆల్రెడీ హై ఎక్కువనే ఉన్నాయనుకుంటే దాన్ని ఇంగింత పెంచారు. ఎంత పెంచారు అంటే 20-22%. ఆల్మోస్ట్ 100కి 20 రూపాయల నుంచి 100కి 22 రూపాయలు పెంచారు. అసలు వీళ్ళది ఎట్లా ఉందంటే పోయేటప్పుడు హోటళ్ళకు పోవడం ఎంట్రీ ఫ్రీ. తర్వాత లోపల నువ్వు ఎంతన్న తిను ఎంతన్న తాగు ఏమన్నది నీ ఇష్టం. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం గేర్ దగ్గర పట్టుకొని జేబులో ఉన్న డబ్బులు మొత్తం గుంజుకుంటారు చూడు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం. అందరం దానిలో ఇరుక్కపోయి ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 4 ఫోన్లు 5 ఫోన్లు, ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్ములు, ఎవ్రీ మంత్ రీఛార్జ్. అసలు మనల్ని ఎట్లా ఇరికిచ్చింది తెలుసా? అసలు వీళ్ళు ఎందుకు పెంచారు అది చెప్తాం ముందు మీకు. ఆ టారిఫ్స్ ఎందుకు పెంచారు, ఎందుకు ఇప్పుడు ఏమొచ్చింది, వాళ్ళకి పెరిగిన ఖర్చు ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అని చెప్తాం. అసలు ఎంత పెంచారు అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది వచ్చి జియో అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ అంట. ఇప్పుడు 179 రూపీస్ ఉన్నది. 28 వ్యాలిడిటీకి 199 రూపాయలు. యాక్చువల్గా ఏం చేస్తారని అందరూ 3 నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. 3 మంత్స్ ఎంత? 3 మంత్స్ అంటే 84 డేస్. 3 మంత్స్ అంటే ఇక్కడ చూడండి, 3 మంత్స్ అంటే 90 డేస్ ఇయ్యారు, 84 డేస్. ఇదొక మోసం. ఎయిర్టెల్ కానీ జియో కానీ మొత్తం నెట్వర్క్స్ జనాలను మోసం చేసేది ఎక్కడంటే ఇక్కడ. నెల అంటే 28 రోజులు. ఏ క్యాలెండర్ ప్రకారం? భారతీయ క్యాలెండర్ నాది. 28 డేస్ 84 డేస్ పోయింది. 3 మంత్స్ అనేది మొత్తం పోయి లాస్ట్కి ఏం చేసిండ్రు? యాక్చువల్గా ఇప్పుడున్నది డైలీ డేటా ప్లాన్స్. అంటే మనల్లో ఇప్పుడు ఎట్లా తెలుసా, అసలు ఊర్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కాదు, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పొద్దుగాలు వేస్తే ఇదే పని. అసలు డాటా అనేది ఒకప్పుడు నెలకు 3 జీబీయో 4 జీబీయో అయితే నెలంతా సరిపెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు రోజుకు 3 జీబీ వాడుతున్నారు ఒక్కొక్కరు. ఇదే అలసుగా వాళ్ళు మలుచుకుంటున్నారు. మన వీక్నెస్ కదా. మనం ఇప్పుడు ఎంత పెంచినా మనం క్విక్ అనకుండా ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే సచ్చినట్టు. ఒకప్పుడు ఫ్రీ వచ్చేది. ఏంటి ఫ్రీ వచ్చేది? ఇన్కమింగ్ ఫ్రీగా ఉండేది. ఒకప్పుడు ఇన్కమింగ్ ఫ్రీ ఉండేది. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక 10 రూపాయలు వేసుకొని మిస్ కాల్ ఇచ్చేవాళ్ళు అవతల వాళ్ళకి. ఆ ఇన్కమింగ్ కూడా తీసేసిండ్రు. ఇప్పుడు 100 రూపాయలు కాదు, 150 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తే తప్ప ఇన్కమింగ్ లేదు. ఇన్కమింగ్ ఫ్రీ కాదు. ఇక నువ్వు ఉత్తగా నాకేమి నెట్వర్క్ వద్దు ఏమొద్దు, నేను ఉత్తగా ఫోన్ మాట్లాడుకోనికే 10 రూపాయలది కొనుక్కుంటే కుదరది. నెట్ కంపల్సరీ. ఇవన్నీ వీక్నెస్. అయితే వీళ్ళు ఎందుకు పెంచుతామని చెప్తున్నారు? ఎందుకు ఇంత రేట్ ఎందుకు పెంచినారు? మొన్నటిదాకా 479 రూపాయలు అనేది ఇప్పుడు 579 రూపాయలు, 100 రూపాయలు పెరిగింది. మొన్నటిదాకా 549 రూపీస్ 56 డేస్ ఉన్నది, 649 రూపీస్ అయింది, 100 రూపాయలు పెంచారు. 719 రూపాయలు 84 రోజులు ఉన్నది, 859 రూపాయలు పెంచారు. అంటే దగ్గర 140 రూపీస్ పెంచారు. ఇది జియో. ఇంకా ఎయిర్టెల్ చూడు, ఇది ఎయిర్టెల్, జియో ఉంటుంది పైన. జియో ఇద్దరు ఒకటే. వీళ్ళందరూ ఏంటంటే ఇంతకుముందు చాలా కంపెనీలు ఉండేది. నేను చెప్తా ఆ విషయాన్ని. ఎందుకు వీళ్ళందరూ రింగ్ అయినరు. ఇప్పుడు ఈ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళంతా మొత్తం రింగ్ అయిపోయి అందరు అనుకొని పెంచుతారు. అందరి మధ్యలో జనాలే నాశనం కావాలి. ఇప్పుడు చూడండి, ఇది 155 రూపీస్ ఉన్నది ఎగ్జిస్టింగ్ ప్లాను. న్యూ ప్లాన్ 189 రూపీస్ అంట. ఎంత పెరిగింది? 155, 189. మంత్లీ 209 రూపీస్ ఉన్నది, 249 రూపీస్ అయింది, 40 రూపీస్ పెరిగింది ఒకటేసారి. 239 రూపీస్ 1.5 జీబీ ఫర్ డే ఉండేది, 299 రూపీస్, ఆల్మోస్ట్ 300 రూపాయలు. మనకి ఎక్కువ ఇది అలవాటు ఉంటుంది. 666 3 మంత్స్ 1.5 జీబీ ఫర్ డే వస్తుంది. అది 666 ఉన్నది 799 రూపీస్, ఆల్మోస్ట్ 800 రూపీస్ అయింది. ఎంత పెరిగింది తెలుసా? 22% పెరిగింది. కొన్ని 24% టారిఫ్ కూడా పెరిగినాయి. అవి కూడా ఉన్నాయి. సరే, ఇక వీళ్ళ ఇష్టం. ఇప్పుడు ఎట్టుందంటే ఒక రైతు తను పండించిన వడ్లు అమ్మాలంటే దానికి ఒక ఎంఎస్పీ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనం ఒక సబ్బుబిల్లు లాగా కొనాలంటే దానికి ఒక ఎంఆర్పి ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఉన్నంత ఎంఆర్పి వేసుకొని కొనొచ్చు, అమ్మొచ్చు. ఇది కూడా సేమ్. వీళ్ళు ఎంత రేటు పెంచితే ఆ రేటుకు మనం రీఛార్జ్ చేసుకోవాల్సిందే సచ్చినట్టు. లేకపోతే ఫోన్ కట్ అయిపోతుంది. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని నిందించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వీళ్ళు ఎందుకు పెంచుతున్నారు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంది, వీళ్ళ కథ ఏంది, అసలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కంపెనీలు ఇప్పుడు మనకు 5G వస్తుంది. మీకు ఐడియా ఉంది కదా, చాలామందికి 5G అప్డేట్ అయినరు 5Gకి. ఆ 5Gలో ఇంకా అత్యాధునిక టెక్నాలజీ కోసం, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అంట. అంటే వాళ్ళు నెట్వర్క్ పెంచుకోవడానికి ఈ కంపెనీలు వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ వ్యవహారం పెంచుకోవడానికి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇది మామూలు అసలు కాదు. ₹1 పెరిగితేనే లబోదిబో కొట్టుకునే మనము ఒకటేసారి ₹20, ₹25 నెలకు పెరిగితే అది మన మీద ఎంత బర్డెన్ పడుతుంది? మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు వాళ్ళకి ఎంత బర్డెన్ అవుతుంది ఇది? వాడు మన వీక్నెస్ ఇది. మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు పోనీ ఎవరైనా తక్కువ ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోవచ్చు. జియో అతను పెంచిండు అని చెప్పి ఎయిర్టెల్ అతను పెంచిండు. ఇంకా ఐడియా ఒకటి నిర్ణయం తీసుకోలేదు, ఆయన కూడా 2 రోజులు పెంచుతాడు. ఎందుకంటే వీళ్ళంతా రింగ్ అయి ఉంటారు, మొత్తం రింగు. అందరు పెంచితే సచ్చినట్టు ఎవరిది ఏ నెట్వర్క్లో ఉన్నా ఖచ్చితంగా కొనాల్సిందే. అసలు ఇంతకుముందు ఏమయ్యేదంటే, ఇంతకుముందు వీళ్ళందరూ ఉండేది, యూనినార్ ఉండే, ఎయిర్సెల్ ఉండే, డోకోమో ఉండే, ఇంకా చాలా ఉండే చిన్న చిన్న కంపెనీలు. ఈ జియో తర్వాత ఎయిర్టెల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల దాటికి తట్టుకోలేక ఇవన్నీ అమ్ముకున్నారు, మర్జ్ అయిపోయినాయి, ఎక్కడెక్కడో మర్జ్ అయిపోయినాయి. ఇదిగోండి ఐడియా ప్లస్ ఓడా మర్జ్ అయిపోయినాయి కదా. ఐడియా ఓడా ఇప్పుడు ఒకటే. తర్వాత ఎయిర్టెల్, జియో, ఇంకా ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు మార్కెట్లో. ఇవి తప్ప ఇంకా మార్కెట్లో ఏం లేవు. సచ్చినట్టు ఎక్కువ మంది ఇప్పుడు జియోతో ఉన్నారు. తర్వాత సెకండ్లో ఎయిర్టెల్ ఉంది. ఇప్పుడు జియో అయినా సేమ్ రేట్లు పెట్టిండు, ఎయిర్టెల్ అయినా సేమ్ రేట్లు పెట్టిండు. ఏడుకోతాం ఇంకా సచ్చినట్టు నీ కాలుకు మెడకు పెట్టి కట్టేసినట్టే ఉంది ఇప్పుడు. ఏడికి పోయేది లేదు. ఇక నువ్వు మంత్లీ రీఛార్జ్ చేసుకోకపోతే నువ్వు లేదు, నేను ఉత్తగా ఫోన్లో మాట్లాడుకుంటా అంటే కాదు, నెట్వర్క్ కూడా ఖచ్చితంగా దానిలో 1 GB 2 GB వస్తుంది, అంతా ధర పెట్టాల్సిందే, కొనాల్సిందే. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఉంటారు ఊళ్ళో పాపం, వాళ్ళకు నెట్తో పని లేదు, దేంతో పని లేదు, జస్ట్ ఫోన్ కాల్ వస్తే చాలు, చేయనికి ఒక రింగ్ ఇనికి వస్తే చాలు. కానీ వాళ్ళకు కూడా ఇవే టారిఫ్స్ మొత్తం, వాళ్ళు కూడా సేమ్ టారిఫ్స్. నేను రింగ్ ఇస్తా అంటే కుదరదు. నువ్వు దాన్ని రీఛార్జ్ చేస్తేనే ఇన్కమింగ్ వస్తుంది ఫోన్. ఇక దీనికి మించి ఇంకొకటి ప్రమాదకరమైన భారం ఒకటి జనాల మీద పడబోతుంది. ఏంటంటే వీళ్ళందరూ చెప్పిన కదా, దేనికోసం అంటే 5G తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడానికి కోసం అంట. ఫోన్ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత వసూలు చేస్తలేరు. డెవలప్మెంట్ వాళ్ళ పెట్టుబడి కోసం, వాళ్ళ కంపెనీ విస్తరణ కోసం, వాళ్ళ కంపెనీ సేవల విస్తరణ కోసం, అదంతా నెట్వర్క్ కావడానికి 5G ఇప్పుడు ఉంది కదా. 5G ఇప్పుడు ఉంది. 5Gకి మనల్ని అలవాటు చేసారు. 5Gకి చాలామంది అలవాటు పడిపోయినాం. ఎందుకంటే స్పీడు 4G అయితే కొద్దిగా స్లో ఉంటుంది, 3G ఇంకా స్లో ఉంటుంది, 2G మనం చూసినాం. 5Gకి అలవాటు పడిపోయినాము. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఒక 70% ఇంకా 5G వాడతలేరు. ఇప్పుడు సచ్చినట్టు 5Gకి ట్రాన్స్ఫర్ కావాల్సిందే, వాళ్ళు 5Gకి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మొత్తం 5G నెట్వర్క్. ఇంకా మనకు ఒకప్పుడు 2G 3G ఉండే, మనం వాడుతున్నామా? ఆ ఫోన్లు కూడా అవైలబుల్ లేవు, మొత్తం 4Gకి వెళ్ళిపోవచ్చినాం. ఇప్పుడు 4G నుంచి 5Gకి వెళ్ళిపోవాలి. ఈ సేవలు విస్తరించనీకనంట మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారంట. ఈ సేవలు రేపటి నుంచి వస్తాయా? ఈ టారిఫ్ రేపటి నుంచి స్టార్ట్ అయింది అనుకో, రేపటి నుంచి రావు. వీళ్ళు మన డబ్బులు పెట్టి వీళ్ళు కంపెనీని విస్తరించడానికి ఈజీగా 1 నుంచి 1.5 ఇయర్ పడుతుంది. మన డబ్బులు నెల తీసుకొని ఒక సంవత్సరం తర్వాతనో ఈ ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ సర్వీసెస్ మొత్తం కూడా మనకు వస్తాయి. అప్పటి వరకు మనం ఇవి కట్టాలి. మొన్నటిదాకా అలవాటు చేసిండ్రు, మనం తలకాయ దానిలో పెట్టించిండ్రు, ఇప్పుడు మొత్తం దానిలో గుంజుతున్నారు. మన తలకాయ ఇరికింది ఇప్పుడు దానిలో. ఇంకొక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏంటంటే, అన్ని ఫోన్లు 5Gకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న 4G ఫోన్లు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ పనిచేయవు. నెక్స్ట్ 5G ఫోన్లు కొనుక్కోవాలి. మన దగ్గర ఉన్న ఫోన్లు ఎక్స్చేంజ్కి పోతే 5,000కి పోతాయి. 5G ఫోన్లు మినిమం తక్కువ ధర 20,000తో స్టార్ట్ అవుతుంది. 20 నుంచి స్టార్ట్, 20,000 రూపీస్. మనం చచ్చినట్టు 20,000 రూపాయలు మినిమం ఫోన్ కొనుక్కోవాలి. ఇప్పుడు 5Gకి అందరం వెళ్ళిపోవాలి ఇది స్టార్ట్ కాగానే. ఇక 4G ఉండదు, ఇంకా 5G మొత్తం నెట్వర్క్ అంతా 5G. ఇప్పుడు 20,000 రూపీస్ ఖర్చు పెట్టి మనం పాత మొబైల్స్ ఉంటే కొన్ని 1000కి 2,000 కూడా తీసుకుంటారు. తీసుకునే వాళ్ళు ఎవరు ఎక్స్చేంజ్ చేస్తేనే, ఎవరికి తీసుకుని ఉపయోగపడదు, మళ్ళీ వాళ్ళే తీసుకోవాలి. దాన్ని 20K నుంచి ఇంకా మినిమం స్టార్ట్ 20,000 రూపాయలు పెడితే తప్ప ఫోన్ దొరకదు. మనమంతా 5G, మన ఫోన్లు 4G ఫోన్లు ఏవి కూడా పనిచేయవు. ఇంకా 5G ఫోన్లు కొనాలి. 5G ఫోన్లు చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఇప్పుడు మొత్తం అందరు 5G ఫోన్లకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సిమ్ కార్డ్స్ మొత్తం 5G సిమ్ కార్డ్స్ వస్తాయి. టారిఫ్ పెంచుతున్నారు కదా, ఇక మొత్తం సేవలు రావడానికి చాలా టైం పడుతుంది. అసలు ఎట్టెట్లా తీసుకొచ్చిన వీళ్ళని మనం ఎట్టెట్లా ఇరికిచ్చారంటే, జియో వాళ్ళ గురించి మాట్లాడాలి మనం. జియో వాళ్ళు ఫస్ట్ ఏం చేసిండ్రు, 500 రూపాయలు ఫోన్, CDMA ఫోన్లు గుర్తున్నాయి కదా, దానిలో ఇన్బిల్డ్ సిమ్ ఉంటుంది. 500 రూపీస్ అందరు కొనుక్కున్నారు. కొంతమంది దాన్ని పోస్ట్ పెడి అన్నారు, కొంతమంది బిల్లులు కట్టలేదు, అప్పుడు ఏదో నాశనం అయిపోయింది. తర్వాత ఏం చేసిండ్రు, ఇప్పుడు ఇన్కమింగ్ ఫ్రీ అన్నారు. మొత్తం తగలబడి మొత్తం అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి జియోకి వెళ్ళిపోయినాం. తర్వాత ఇన్కమింగ్ ఛార్జ్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు మంత్లీ నువ్వు రీఛార్జ్ చేసే తప్ప ఇన్కమింగ్ రా సిచ్యువేషన్కి వచ్చింది. జియో వాళ్ళు ఇంకొక పని చేసిండ్రు. జియో వాళ్ళు ఏం చేశారంటే, ఈ టీవీలకు ఫైబర్ నెట్ ఫ్రీగా ఇచ్చారు కదా మొన్నటిదాకా,
ఇప్పుడు దాన్ని ఏం చేసిండ్రు, మొన్నటిదాకా ఫ్రీ, జియో ఫోన్ ఉంటే ఫ్రీ. ఇప్పుడు ఏంటంటే సంవత్సరం సబ్స్క్రిప్షన్ కడితేనే ఫ్రీ. అంటే సంవత్సరం డబ్బులు ఒకటేసారి కడితేనే అవి ఫ్రీ. రేపు మంత్లీ ఇట్లాంటివి వస్తాయి. ఇంకా జనాలను మెల్లగా దానిలో గుంజడం, అలవాటు చేయడం, తర్వాత మనం మెడగదలిచ్చి తనలాడి ఇంకా నువ్వు ఏం చేయలేవు దానిలో. సాలెగూడులా కాదు మొత్తం. ఇప్పుడు వీళ్ళ కంపెనీ పెంచుకోవడానికి, వీళ్ళ కంపెనీ విస్తరింపజేసుకోవడానికి సరే సర్వీసెస్ పెరిగినాక తీసుకోండి. మొత్తం సర్వీసెస్ పెంచి గ్రామాలలో కూడా నెట్వర్క్ అంతా పెంచి 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత మొత్తం చేసిన తర్వాత మీరు టారిఫ్ పెంచవచ్చు కదా. పెంచరు. మన డబ్బులు తీసుకున్న తర్వాతనే వాళ్ళ కంపెనీ విస్తరింపజేస్తారు. మన డబ్బులే వాళ్ళకి పెట్టుబడి. వాళ్ళు సర్వీస్ ఇచ్చినాక మన దగ్గర తీసుకుంటారు. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ కావాలి? ఇది నిజానికి కేంద్ర ప్రభుత్వం కొంత కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళు కూడా కంట్రోల్ చేయరు. ఎందుకని చేస్తారు? ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏం కొత్తగా ఎలక్షన్స్ ఏం లేవు, వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎనీవే అందరు రెడీగా ఉండండి. మీ జేబులకు పెద్ద చిల్లు కాదు, బొక్క, పెద్ద బొక్క పడుతుంది. మొన్నటిదాకా 100 రూపాయలు సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడు 122 రూపాయలు, 123 రూపాయలు పెట్టాలి. 660 రూపాయలు అయితే రీఛార్జ్ 3 నెలలు వస్తుందని సంతోషపడుతున్న వాళ్ళు దానికి 799 రూపాయలు కట్టాలి. 800 రూపాయలు, 1 రూపాయతో ఏమైంది? 800 రూపాయలు కట్టాలి 3 నెలలకి. ఇట్లా మన జీవితాల మీద ఇదొక గుదిబండ. తప్పదు, నిత్యావసరం అయిపోయింది అది. నెట్టు లేకపోతే బతకలేని సిచ్యువేషన్కి వచ్చినాం. తిండి లేకపోతే బతుకుతున్నాం. ఒక పూట తిండి లేకపోతే మధ్యాహ్నం తిందలే, మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం తిందలే అనే కాడ ఉంది. కానీ ఇది లేకపోతే ఉండలేని పొజిషన్లో మనం ఉన్నాం. మన వీక్నెస్ను వాళ్ళు క్యాచ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక ముచ్చట చెప్పారు, వాళ్ళ ముచ్చట చెప్పారు. ఫోన్లో నెట్వర్క్ కోసం ఇండియన్లో ఉన్న ప్రతి భారతీయుడు కనీసం 300 రూపాయలు పెట్టడానికి తయారుగా ఉన్నాడని చెప్పి వాళ్ళ సర్వేలో తేలిందంట. నెలకు 300 రూపాయలు రీఛార్జ్ కోసం జనం రెడీగా ఉన్నారంట ప్రతి ఒక్కరు. ఇక అది ఎక్కడ సర్వే చేసినారో మరి 300 రూపాయలు అంటే ఎక్కడ సర్వే చేసినారో ఎవరు చెప్పినారో వాళ్ళకి తెలియదు. వాళ్ళే సర్వేలు చేసుకుని వాళ్ళే చెప్పుకొని బహుశా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు. ఇదంతా వాళ్ళకి అవైలబిలిటీ, వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టుంది. మొత్తం మన మీద నూకి పడేసారు వాళ్ళ భారానంతా కూడా. జై జియో, జై ఎయిర్టెల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.